ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ ట్రైన్లో మనం బ్యాగేజ్తో వెళ్తాం కదండి. ఈ బ్యాగులో ఏదైనా మిస్ అయితే మందే తప్పు అనుకొని నోరు మూసుకొని వచ్చేస్తాం కదా. కాదు, ఇక్కడ రైల్వే వాడికి కూడా బాధ్యత ఉంది. రైల్వే వాడికి కూడా ఆ బ్యాగ్ చూసుకోవాలి. లేకపోతే ఆ బ్యాగులో ఎంత వాల్యుబుల్ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రైల్వే వాడే ఇప్పించాలి. వాడే నష్టపరిహారం కింద కట్టాలి అని రీసెంట్గా ఒక మంచి తీర్పు వచ్చిందండి. కేసు అయితే 2016లోదే. రీసెంట్గా ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఈ తీర్పు అయితే ఇచ్చింది. ఒక ఆవిడ ఢిల్లీలో ట్రైన్ ఎక్కింది, మాల్వా ఎక్స్ప్రెస్. అది గ్వాలియర్ ఇండోర్ ఆ ప్రాంతంలో ఆవిడ బ్యాగ్ ఆవిడ కొట్టేశాడండి. ఆ బ్యాగ్లో 80,000 వాల్యుబుల్స్ ఉన్నాయి అని చెప్పి ఆవిడ ఆర్గ్యూ చేసింది. వీళ్ళు ఏమంటారు, ఆవిడ నిర్లక్ష్యంగా ఉంది, ఆవిడ బ్యాగ్ ఆవిడ కాపాడుకోవాలి కదా, మేమేం చేస్తాం అంటారు. కానీ రైల్వే రూల్స్లో ప్రయాణికుల భద్రతతో పాటు వాళ్ళ సంబంధించిన సామాను భద్రత కూడా మేము చూసుకుంటామని చెప్పి రైల్వే ఒక హామీ ఇచ్చి ఉంది. అది పట్టుకుంది కోర్టు.